ఏ ఆడపిల్లైనా ఇంత పెద్ద అబద్ధం చెప్పలేదు కదా బాబు గారు. ఏ అమ్మాయి అయినా స్వయంగా తన మానం మీద ఇంత పెద్ద నింద వేసుకోగలుగుతుందా? నాకు ఆ మెడికల్ రిపోర్ట్ మీద అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద కొంచెం కూడా నమ్మకం లేదు బాబు గారు. నేను పూర్తి నమ్మకంగా చెప్తున్నాను, రోహిత్ కావాలనే తన పలుకుబడిని డబ్బుని ఉపయోగించుకుని అబద్ధపు రిపోర్ట్స్ ని తయారు చేయించాడు తను. మేము ఇంత తొందరగా ఓటమిని అంగీకరించలేదు. మేము హైకోర్టుకి వెళ్తాం. జడ్జ్ నిరంజన్ చతుర్వేది తీర్పుకి సవాల్ చేస్తాను నేను. కానీ ఒక విషయంలో చాలా బాధగా ఉంది నాకు. ఇంత పెద్ద జడ్జ్ అయినప్పటికీ కూడా నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేకపోతున్నారు బాబు గారు. అందరూ నిజమే చెప్తారు, చట్టానికి కళ్ళుండవని. పదండి ఫాతిమా గారు. ఫాతిమా గారు పదండి. ఇక్కడ అసలెవ్వరూ లేరు మీకు అలాగే జోయాకి న్యాయం జరిపించడానికి. ఈ పోరాటం మీరు ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది, ఎవరి తోడు లేకుండానే. పదండి ఫాతిమా గారు. ఇదంతా నేను నీకోసమే చేశాను. ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను రోహిత్. సరే అని చెప్పు రోహిత్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావంటే అప్పుడు నేను నీ మీద వేసిన అన్ని కేసుల్ని వెనక్కి తీసుకుంటాను. హైకోర్టుకి కూడా వెళ్ళను నేను. ప్రామిస్. ప్లీజ్ రోహిత్, నా మాట విను. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? సరే అని చెప్పు ప్లీజ్. ఆగు రోహిత్. ఒకవేళ నువ్వు నన్ను కాదన్నావంటే నేను ఇప్పుడే నా ప్రాణాలు తీసుకుంటాను. నీలాంటి అమ్మాయిలు ఎవరి కోసమో నీ ప్రాణాలు ఇవ్వడం ఎప్పటికీ జరగదు. నువ్వే ఒకరి ప్రాణాలు తీయగలవు. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇందులో నువ్వు నీతో పాటు గంగని కూడా ఇన్వాల్వ్ చేసుకున్నావు. ఎంతో నమ్మకం పెట్టుకుని తను నీ మీద. కానీ పాపం తనకి తెలీదు తాను ఎవరి కోసమైతే న్యాయ పోరాటం చేస్తుందో తనకంటే పెద్ద మోసగత్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరని. నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదలను, అస్సలు వదలను. జోయాకి న్యాయం జరిపించే తీరుతాను. హైకోర్టులో అప్పీల్ చేద్దాం. అక్కడ కూడా కుదరకపోతే మనం సుప్రీంకోర్టుకి వెళ్దాం. కానీ జోయాకి ఖచ్చితంగా న్యాయం జరిగే తీరుతుంది ఫాతిమా గారు. రేపు నేను వెళ్ళి జడ్జ్మెంట్ పేపర్స్ తీసుకొస్తాను, హయ్యర్ కోర్టులో అప్పీల్ చేయడం కోసం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.